గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా ఇది జాతక చక్రం నార్మల్గా. ఓకే, జాతక చక్రం ఇలా ఉంటుంది. అందులో అఫ్కోర్స్ గ్రహాలు, డిగ్రీస్ అన్నీ కూడా ఉంటాయి అనుకోండి. అయితే జాతక చక్రాన్ని బేస్గా తీసుకొని ఇంకో 16 చక్రాలు చేస్తారన్నట్టు. ఎందుకంటే జాతకంలో మనకి నార్మల్గా అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఇది లగ్న భావం కానీ, ద్వితీయ భావం కానీ, తృతీయ భావం, చతుర్థ, పంచమ, అలా డిఫరెంట్ 12 భావాల గురించి కూడా మనకు తెలుస్తుంది జాతకం చూసినప్పుడు. కానీ వాటిని అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో సూక్ష్మంగా చూడాలన్నప్పుడు ఈ షోడశ వర్గ చక్రాలు అనేది మనకు ఉపయోగపడతాయి అన్నట్టు. సో ఇవన్నీ మొత్తం 16 చక్రాలు. అందులో మొదటిది రాశి చక్రము D1 అంటుందండి. తర్వాత రెండోది వచ్చేసి హోరా చక్రం, అది డబ్బుల గురించి చెప్తుంది అన్నట్టు. తర్వాత మూడవ చక్రం వచ్చే D3 ద్రేక్కాణ వర్గ చక్రం, అంటే అన్నదమ్ముల గురించి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చతుర్థాంశ వర్గ చక్రం, అది D4 అంటారు. ఇది తల్లి, తండ్రి, స్థిరాస్తి, లక్, దాని గురించి తెలుస్తుంది అన్నట్టు. తర్వాత సప్తాంశ D7, సంతానం గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే D7 చూస్తే మనకి కొంతవరకు అర్థమవుతుంది అన్నట్టు. అలాగే కలత్ర అంటే స్పౌజ్ గురించి తెలుసుకోవాలంటే నవాంశ చక్రాన్ని చూడాలి, అది D9. ఓకే, దాని తర్వాత మనకు ఉద్యోగము ఎలా ఉంటుంది, ఏం లేదు తెలుసుకోవాలంటే దశాంశ వర్గ చక్రాన్ని చూడాలి, అది D10. నెక్స్ట్ తర్వాత పేరెంట్స్ గురించి తెలుసుకోవాలంటే ద్వాదశాంశ D12 గురించి తెలుసుకోవాలి మనం. తర్వాత వాహనాలు, వాటి గురించి తెలుసుకోవాలంటే షోడశాంశ D16 చక్రం వర్గ చక్రాన్ని పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. అలాగే వింశాంశ అంటే D20, దీన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మికత అంటే జాతకుడి యొక్క స్పిరిచువాలిటీ గురించి మనకు తెలుస్తుంది అన్నట్టు. దాని తర్వాత చతుర్వింశాంశ D24, అది జాతకుడి చదువు గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే సూక్ష్మంగా పరిశీలించాలంటే D24 చూడాలి. సప్తవింశాంశ స్ట్రెంగ్త్, బలము, స్టామినా, జాతకుడిది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే D27 వర్గ చక్రం చూడాలి. తర్వాత అదృష్టము, దురదృష్టము, వాటి గురించి తెలుసుకోవాలంటే త్రింశాంశ D30 వర్గ చక్రాన్ని చూడాలి. తర్వాత శుభాశుభాల గురించి తెలుసుకోవాలంటే ఖవేదాంశ, అది D40 వర్గ చక్రాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే వారసత్వం వల్ల మనకు వచ్చే లాభాలు, వాటి గురించి తెలుసుకోవాలంటే అక్ష ఖవేదాంశ D45 వర్గ చక్రాన్ని చూడాలి. ఇవన్నీ కూడా డివిజనల్ చార్ట్స్ అంటారు. ఓకే, షష్టాంశ అంటే మన కర్మఫలము, వాటి గురించి తెలుసుకోవాలంటే D60 పాస్ట్ లైఫ్, వాటి గురించి తెలుసుకోవాలంటే D60 వర్గ చక్రాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఏంటంటే ఈ వర్గ చక్రాలన్నీ కూడా మనం ఏది జాతక చక్రాన్ని బేస్గా తీసుకొని చేస్తారన్నట్టు. అంటే జాతక చక్రంలో ప్రతి రాశి వచ్చేసి 30 degrees కదా. అయితే దీన్ని డివైడ్ చేస్తారన్నట్టు. లైక్ సపోజ్ D2 ఉందనుకోండి, 2 భాగాలు విభజిస్తారు, 15 degrees 15 degrees లైక్ దట్. అంటే D3 అంటే 3 భాగాలు, ఆ విధంగా దాన్ని బట్టి సంఖ్యను బట్టి అన్ని భాగాలు విభజించి, D9 అనుకోండి దాన్ని 9 భాగాలుగా విభజించి అప్పుడు దాని ప్రకారంగా మళ్ళీ వేరే చక్రాన్ని తయారు చేస్తారు, అది D9 నవాంశ తయారవుతుంది అన్నట్టు. సో వాటి గురించి డీటెయిల్గా మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.